అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే షెబే కద్రు. షెబే కద్రు అనేది లైలతుల్ కద్రు రంజాన్ మాసంలో ఒక రాత్రి వస్తుంది. అది 1000 నెలల రాత్రుల కంటే శ్రేష్టమైనది. దానిని లైలతుల్ కద్రు లేదా షెబే కద్రు అని అంటారు. దివ్య ఖురాన్లో ఈ రాత్రి గురించి ఇలా తెలుపబడింది. షెబే కద్రు 1000 నెలల రాత్రుల కంటే ఎక్కువ శ్రేష్టమైనది మరియు మేలైనది అని తెలియజేయబడింది. అంటే మనం ఒక్క రాత్రి జాగారం చేస్తే 1000 నెలలు ఆరాధనలో ఉన్నంత పుణ్యం మనకు లభిస్తుంది అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 1000 నెలలు అంటే మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. మనం 1000 నెలలు అల్లా ఆరాధనలో గడిపినంత పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆ విషయాన్ని వదులుకోవద్దు. రంజాన్లోని రాత్రులలో ఏదో ఒక రాత్రి షెబే కద్రు రాత్రి అవుతుందని దివ్య ఖురాన్ మరియు హదీస్ల ద్వారా తెలియచున్నది. లైలతుల్ కద్రు రంజాన్ నెల చివరి దశకంలోని బేసి సంఖ్య గల రాత్రులలో ఏదో ఒక రాత్రి అని హదీస్ల ద్వారా తెలుస్తుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: షెబే కద్రుని రంజాన్ నెల చివరి 10 రాత్రులలో బేసి రాత్రులలో అన్వేషించండి అని తెలియజేశారు. అయితే లైలతుల్ కద్రు ఈ బేసి రాత్రులలో ఏ రాత్రి అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుపలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి దశకంలో ఎక్కువ ఆరాధనలు చేసేవారు. అలాగే తన అనుచరులను కూడా ప్రోత్సహించేవారు ఆరాధన చేయమని. హజ్రత్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారు ఇలా తెలియజేశారు: రమజాన్ చివరి 10 దినాలు వస్తూనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరాధనల కోసం నడుము బిగించేవారు. ఆయన రాత్రులలో మేల్కొనేవారు, ఇంటి వారిని కూడా మేల్కొల్పేవారు. రాత్రి ఎక్కువగా ప్రవక్త వారు ఆరాధించేవారని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. షెబే కద్రులో దేవుని తరపు నుండి శుభాలు, కారుణ్యాలు కురుస్తూ ఉంటాయి. చేసిన దువాలు స్వీకరించబడతాయి. దాసుడు అల్లాహ్ను అధికంగా వేడుకోవాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క దువాలను తప్పకుండా స్వీకరిస్తాడనే నమ్మకం కూడా మనకు ఉండాలి. గట్టి నమ్మకం ఉండాలి. ఒక దువా మాత్రం అధికంగా చేస్తూ ఉండాలి. ఆ దువాను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారికి నేర్పించారు. అదేంటంటే, హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, దైవప్రవక్త, నాకు లైలతుల్ కద్రును దర్శించే భాగ్యం లభిస్తే దైవాన్ని నేను ఏమని వేడుకోవాలి అని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు ఇలా చెప్పారు: అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వాఫువన్నీ. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, దేవా, నీవు ఎంతో క్షమించేవాడివి, క్షమాభిక్ష అంటే నీకెంతో ఇష్టం, కనుక నన్ను క్షమించు అని దీని యొక్క అర్థం. అంటే మనం అమితంగా అత్యధికంగా తౌబా చేసుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని తప్పకుండా క్షమిస్తాడనే నమ్మకం కూడా మనకు ఉండాలి. రంజాన్ మాసం వరాల వసంతం కదా, అందుకని మనం సంవత్సరం అంతా చేసిన చిన్న పాపాలైనా పెద్ద పాపాలైనా ఎలాంటివైనా కూడా పూర్తిగా తౌబాతోటి వాటిని తుడుచుకునే భాగ్యం మనం పొందాలి. ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవాలి రంజాన్ మాసంలో. షెబే కద్రు లాగే రంజాన్ చివరి రాత్రిలో కూడా ప్రత్యేక ఆరాధనలు జరపాలి. అది శుభకరమైన కారుణ్య మాసపు చివరి రాత్రి. ఈ రాత్రి ఎంత ఎక్కువగా ఆరాధనలు జరిపినా అవి తక్కువే అవుతాయి. ఎందుకంటే ఈ అవకాశం తిరిగి 1 సంవత్సరం తర్వాత కానీ రాదు. అయినా అప్పటికి మనం జీవించి ఉండగలుగుతామా? మనిషి జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా అంటే లేదు. మరణదూత ప్రతి క్షణం అల్లాహ్ ఉత్తర్వు కోసం ఎదురు చూస్తున్నాడు. రంజాన్ యొక్క ఇంతటి విలువైన రాత్రి మనకు మరలా ప్రాప్తిస్తుందో లేదో, అందువల్ల రంజాన్ చివరి రాత్రిలో కూడా ప్రత్యేకమైన ఆరాధనలు జరపాలి. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: రంజాన్ చివరి రాత్రి నా సమాజాన్ని మన్నించి వేయడం జరుగుతుంది. అప్పుడు ఓ దైవప్రవక్త, అది లైలతుల్ కద్ర్ రాత్రియా అని సహచరులు ప్రశ్నించారు. దానికి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: కాదు, శ్రామికుడు పని ముగించిన తర్వాత అతడికి ఇచ్చే వేతన దినం ఇది అని చెప్పారు. అస్సలాము అలైకుం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.